నమస్కారం. చాలామంది నన్ను గురువుగారు నా కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి అని అడుగుతుంటారు. ఇది చాలా సాధారణమైన ప్రశ్న, కానీ చాలా లోతైనది కూడా. ఎందుకంటే కోపం మనస్సును మాత్రమే కాదు, సంబంధాలను కూడా నాశనం చేసేస్తుంది. మీ జీవితంలో మీకు కోపం ఎక్కువగా వస్తూ ఉంటుందా? లేదా ఎదుటివారి మీద మీరు ఒక్కసారిగా అరిచేస్తుంటారా? దానికి కారణం చాలాసార్లు కుజగ్రహం అయి ఉంటుంది. జాతకంలో కుజుడు శక్తి, ధైర్యం, ఉత్సాహం వీటన్నిటిని ఇస్తాడు. కానీ అదే శక్తి నియంత్రణలో లేకపోతే విపరీతమైన కంట్రోల్ చేసుకోలేని కోపంగా మారుతుంది. అయితే కుజుడు మీ జాతకంలో లగ్నంలో అంటే మొదటి భావంలో ఉన్నప్పుడు లేదా 7వ భావంలో ఉన్నప్పుడు వీరికి తీవ్రమైన కోపం, వాదనలు చేసే స్వభావం, ఇంకా దాంపత్యంలో విభేదాలు ఇట్లాంటివి కూడా కలుగజేయవచ్చు. దీన్ని కుజ దోషం అని కూడా అంటారు. కానీ దీనికి ఒక అద్భుతమైన పరిహారం ఉంది. ప్రతి మంగళవారం హనుమంతుడికి ఎర్రని పూలతో పూజ చేయండి. హనుమాన్ చాలీసాని పఠించండి. హనుమంతుడు కుజుడికి అధిపతి. ఆయనకి నమస్కరించడం ద్వారా కోపం శాంతంగా మారుతుంది. అదే శక్తి ఇప్పుడు దృఢత ఇంకా ఆత్మవిశ్వాసంగా మారిపోతుంది. కోపాన్ని దాచడం కాదు, దాన్ని మారుస్తే చాలు. కోపం బలహీనత కాదు, సరిగ్గా ఉపయోగిస్తే అది గొప్ప శక్తిగా మారుతుంది. ఓం హనుమతే నమః అని కామెంట్ చేయండి.